హాయ్ నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము దబ్బ నిమ్మకాయతో పులిహోర ప్రిపేర్ చేద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి దబ్బ నిమ్మకాయలు చూడ్డానికి బత్తాయిలా ఉంటాయి. ఇందులో సి విటమిన్ చాలా సమృద్ధిగా ఉంటుంది. సో ఇది మంచి ఇమ్యూనిటీ బూస్టర్. ఒక కాయ 1/2 kg రైస్కి సరిపోతుంది. నేను ఇక్కడ ఒక 1/4 kg రైస్ తీసుకొని శుభ్రంగా కడిగి ముందుగా దాన్ని అన్నం వండుకోవాలి. అది ఉడికే లోపల పోపుకు కావాల్సినవి సిద్ధం చేసుకోవాలి. ఎండుమిర్చి, పచ్చిమిర్చి, పల్లీలు, శనగపప్పు, పోపు దినుసులు, కొత్తిమీర, కరివేపాకు. ఆ తర్వాత ఈ నిమ్మకాయని ఇలా మధ్యకు కట్ చేసి దీంతో రసం తీసుకోవాలి. ఇలా 1/4 kgకి ఒక 1/2 నిమ్మకాయ సరిపోతుంది. చాలా ఈజీగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఈ నిమ్మరసంలో 1 స్పూన్ ఉప్పు వేసి కలిపి పెట్టుకోవాలి. అన్నం ఉడికిన తర్వాత దాన్ని చల్లార్చుకోవాలి. ఇది చల్లారేలోపు మనం పోపు ప్రిపేర్ చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో పల్లీలు, ఆ తర్వాత శనగపప్పు, పోపు దినుసులు వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత చివరికి కరివేపాకు, కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పోపుని చల్లారబెట్టుకోవాలి. నెక్స్ట్ చల్లారిన అన్నంకి కొంచెం ఆయిల్, పసుపు అప్లై చేయాలి. ఇలా అప్లై చేసిన తర్వాత ఇందులో తీసి పెట్టుకున్న రసం వేసి కలపాలి. ఆ తర్వాత చివరికి పోపు వేసి కలుపుకుంటే మనకు పులిహోర రెడీ అయిపోతుంది. ఇది చాలా హెల్దీ. మీకు దబ్బ నిమ్మకాయలు దొరికితే కంపల్సరీ ఇలా పులిహోర ప్రిపేర్ చేసుకొని తినండి, చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేసుకొని ఎలా వచ్చిందో కమెంట్ బాక్స్లో పెట్టండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.